కేశినేని నానికి ఇప్పుడు నోటీస్ ఇచ్చారు. ఎవరు? కేశినేని చిన్ని సోదరుడికి నోటీస్ ఇచ్చాడనమాట. ఏంటంటే నిన్న ఏదైతే కేశినేని చిన్ని వాళ్ళకి సంబంధించినటువంటి ఇష్యూనే అని చెప్పుకొచ్చారో ఆ ఇష్యూకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పుడు ఈ నోటీస్ ఇచ్చారు. రాబోయేటటువంటి రోజుల్లో దీనికి సమాధానం చెప్పాలని దీని మీద కేశినేని నాని మళ్ళీ రిప్లై ఇచ్చుకుంటూ వచ్చారు. విజయవాడ అభివృద్ధి కోసం నిజాయితీగా పారదర్శకంగా గర్వంగా సేవ చేశాను. నువ్వు 100 కోట్లకు కాదు 1,00,000 కోట్లకు పరువు నష్టం దావా వేసిన అంటే 100 కోట్లకి నోటీస్ ఇచ్చారనమాట. అందుకని పరువు నష్టం దావా వేసిన ప్రజల సంపద దోచుకునే వాళ్ళపైన ఆ పోరాటం ఆగదు, భయంతో బెదిరింపులకు లొంగేదే లేదు అన్నటువంటి విషయం. విజయవాడ ఇందులో నేను రాసిన ప్రతి మాటకి కట్టుబడి ఉన్నానని గుర్తు చేస్తున్నాను. ఈ లీగల్ నోటీస్ కేవలం బెదిరింపు మాత్రమే కాదు, ఇది విమర్శలను అణచివేయడానికి, మౌనంగా ఉంచడానికి, నోరు మోయించడానికి చేస్తున్న స్పష్టమైన ప్రయత్నం. కానీ నేను మౌనంగా ఉండను. ప్రజా కార్యాలయం ప్రజా పరిశీలనకు లోనవుతుంది. భూ లావాదేవీలు, అధికార దుర్వినియోగం మరియు ఆరోపించిన అక్రమాల గురించి ప్రశ్నలు లేవనెత్తినప్పుడు సమాధానాలు ఆశించబడతాయి, బెదిరింపులు కాదు. నేను ఈ నియోజకవర్గానికి గర్వంగా సేవ చేశాను. నేను దేనికోసం నిలబడ్డానో, దేనికి వ్యతిరేకంగా పోరాడుతున్నానో నాకు తెలుసు. నేను భయంతో రాజీ పడకుండా నిశ్చయంగా వాస్తవాలతో బహిరంగంగా స్పందిస్తాను తప్ప మౌనంగా ఉండేది లేదు. సత్యం బెదిరింపులకు లొంగదు, నేను లొంగను అని చెప్పుకొచ్చారు.